3వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. శ్రీలంక గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వారిని ఆదరించినట్లుగా, శత్రువుల చేతుల నుండి దేవుడు ఆ దేశాన్ని కాపాడినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఈరోజు మన అంశము పిలుపు, ద కాలింగ్ ఆఫ్ గాడ్, దేవుని పిలుపు. పౌలు ఫిలిప్పీ పత్రికకి రాస్తున్నాడు, ఫిలిప్పీలోని విశ్వాసులకు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు ఇది. ఆయన మనందరినీ పిలుస్తున్నాడు. ఆయన పిలుపు చాలా గొప్పది. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లాల నాయకులకు రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతి ఇస్తాను. పిలుస్తున్నాడు ఆయన. అంతేకాదు, నాయకులకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. పిలుస్తున్నాడు. పిలిచే దేవుడు ఆయన. రండి రండి అని పిలిచే దేవుడు ఆయన. ఇంకా ఒకవేళ లోకంలో తిరుగుతా ఉంటే ఉదయకాలం ప్రభు దగ్గరకు రండి, నా యొద్దకు రండి, come unto me. ఎంత శ్రేష్టమైన మాట ఇది బైబిల్లో. లోకంలో నిరాశలో, నిట్టూర్పులలో, సమస్యల్లో నలిగిపోతూ జీవితం మీద విరక్తి పుట్టి కదా. పోయిన వారంలోనే మనం చూసాం, తెలంగాణలో చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి వాళ్ళు ఏం చేశారంట, ఆత్మహత్య చేస్తున్నారు, సూసైడ్ చేసి 10 మంది పిల్లలు దాకా. అది ఒక విరక్తి జీవితంలో. చాలా మంది కూడా ఈరోజు జీవితంలో ఒక చేదు ఘట్టాల్లో విరక్తి పడుతుంది. ఆఖరికి ఆ విరక్తి ఎక్కడి దాకా దారి తీస్తుందంటే వారి జీవితాలు ప్రాణాలు తీసుకునేంత వరకు కూడా లాగుతా ఉంది సైతాన్ని. ప్రవర్తనడు అదే కాలం, రండి నా దగ్గరికి రండి. లోకంలో నిరాశతో, లోకంలో నిట్టూర్పులతో, లోకంలో సమస్యలతో, లోకంలో కష్టాలతో నలిగిపోతూ, కుమిలిపోతూ, బాధపడుతూ, దుఃఖంలో ఉన్న వాళ్ళ రండి, కాబట్టి నా దగ్గరికి రంటున్నాడు. లోకంలో ఎవరు చెప్తారండి ఆ మాట? ఎవరు చెప్తారు ఆ మాట? ప్రభు ఇచ్చాడు గొప్ప ఆహ్వానం, నా దగ్గరికి రండి. పిలుస్తున్నాడు ఆయన. దేవుని పిలుపులో ఉన్న శ్రేష్టమైన 4 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు? ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు? ఎందుకు దేవుని పిలుపు? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన సార్వత్రిక సంఘాన్ని, ఉదయకాలమైన వాక్యం వింటున్న ప్రజలను, ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో ఆరాధన కూడి వచ్చిన మనందరిని ఎందుకు పిలుస్తున్నాడు? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ హిస్ కాలింగ్? ఆయన పిలుపులో దాగి ఉన్న రహస్యం ఏంటి, ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. 4 విషయాలు ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు చూద్దామా. మొదటి విషయం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు దేవుడు పిలుస్తున్నాడంటే, మొదటి విషయము రోమా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. దేవుని సేవ కొరకు దేవుడు ఆయన సంఘాన్ని పిలుస్తున్నాడు. ఉదయకాలం చెప్పండి, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని? చెప్పండి, దేవుని సేవ కొరకు పిలుస్తున్నాడు. ఆయన సేవ చేయాలని ఆయన మనందరినీ పిలుస్తున్నాడు ఈ ఉదయకాలం. తెలుసుకున్నావా? ఎంత బాగా రాస్తాడు పౌలు అంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు దాసుడు. పౌలు తన గురించి రాస్తూ, యేసుక్రీస్తు ఒకప్పుడు పాపానికి దాసుడు. లోకంలో మనం కూడా ఒకప్పుడు అంతే. ఇంకా ఈ ఉదయకాలం చాలా మంది పాపానికి దాసులుగా ఉన్నారా? బైబిల్ చెప్తుంది, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడే. అయితే పాప దాసత్వంలో నుంచి మనలను బయటికి తీసుకొని రావడం కొరకై మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి శిలువలో మన నిమిత్తమై మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచింది. ఎందుకంటే పాప విముక్తి చేయడం
చేయటానికి, పాపము నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడానికి, పాప దాసత్వములో ఉన్న మానవాళికి విడుదల కలుగ చేయడానికై యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఒకవేళ పాపం అనే దాసత్వంలో ఉన్నారా, బయటికి రావాలి. పాపం పట్టుకుంటుంది, జాగ్రత్త. ఈ పాపం మిమ్మల్ని పట్టుకొనును. పాపం పట్టుకోక ముందే యేసయ్య పాదాలు పట్టుకోవటం మనం నేర్చుకున్నాం. యేసయ్య పాదాలు పట్టుకోవాలి. ప్రభు క్షమించే దేవుడు. ఆయన పేరు తెలుసా? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడంట ఆయన. ఆయన క్షమించినట్టుగా ఈ లోకంలో నిన్ను ఎవరు క్షమించలేరు. ఎంత ఘోరమైన పాపినైనా యేసయ్య క్షమించేవాడు. కాబట్టి యేసుప్రభు పిలుస్తున్నాడు, రావాలి ఉదయకాలం. ఎంతకాలం పాపంలో బ్రతుకుతావు? పాపం వల్ల అవమానం వస్తుందంట ప్రజలకి, పాపం వల్ల భయం వస్తుంది ప్రజలకి, పాపం వల్ల రోగం వస్తుంది ప్రజలకు. ఈ పాపం అనే బానిసత్వంలో నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. వస్తావు ప్రభు దగ్గరికి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీవు నేనేం కావాలి? యేసు క్రీస్తు దాసులం కావాలి. ఒకప్పుడు పాపానికి దాసులు మనందరం. పౌలు కూడా, నేను పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడు, కానీ ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పౌలు అంటున్నాడు, నేను యేసు క్రీస్తు దాసుడును. చెప్పగలమా? మనం చెప్పగలమా మాట? యేసు క్రీస్తు దాసుడు, నా యజమాని యేసయ్య, నేను ఆయనకు దాసుడును. నేను ఆయన చిత్తము చేయటమే నా పని, ఆయన చెప్పింది చేయటమే నా పని. ఎంత మంచి మాటలు రాసుకున్నట్టు. యేసుక్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా ఉండుటకు నేనేం చేయబడ్డాను. కాబట్టి మొదటి విషయం, యేసు ప్రభువు ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఆయన సేవ చేయాలని. ఆయన సేవ చేయాలి. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభువు. మీరు భూదిగంతముల వరకు వెళ్ళి, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆజ్ఞించి పంపించాడు. ఈరోజు ఆజ్ఞ మన మీద కూడా ఉంది. ఆయన సేవ చేయాలి. దేవుని సేవలో 2 భాగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిని దేవుడు సంపూర్ణ సేవకు పిలుస్తాడు, ఫుల్ టైం మినిస్ట్రీ అంటారు దాన్ని. కొంతమందిని దేవుడు పార్ట్ టైం మినిస్ట్రీ, పాక్షికంగా ఉద్యోగాలు చేస్తూ, పనులు చేసుకుంటూ, కష్టపడి పని చేసుకుంటూ అటు దేవుని సేవ కూడా చేయొచ్చు అన్నమాట, పార్ట్ టైం మినిస్ట్రీ. కొంతమంది నాగోటోళ్ళు ఫుల్ టైం మినిస్ట్రీ, దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీ. నేను కూడా ఎంకామ్ చదివి ఉప్పుగుంటూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కామర్స్ కాంట్రాక్ట్ బేస్ లెక్చరర్ పనిచేస్తా ఉన్నా. 2 సంవత్సరాలు వేసేప్పటికి 2004 జూలై 20వ తారీఖు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని అన్నాడు దేవుడు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది అన్నాడు దేవుడు. ఆ రోజే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కానీ ప్రభు సేవ సమర్పించు. ఫుల్ టైం మినిస్ట్రీ ప్రభు పిలిచాడు. స్పష్టంగా ఆయన మాట్లాడాడు, స్పష్టంగా ఆయన పిలిచాడు. నేను దేవుని సేవకు చేశాను. సంపూర్ణ సేవకు పిలువబడుతున్నారు. కొంతమంది పాక్షికంగా సంఘంలో ఉంటూ ఆయా పరిచర్యలు చేయడం కోసం కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఈ వేసవి కాలం వచ్చిందంటే, వేసవి కాలాన్ని ఏమంటారంటే యుద్ధకాలం, వసంతకాలం. వసంతకాలం ఏం చేస్తారు? రాజులు యుద్ధాలు చేస్తారు వసంతకాలం. అలాగే వేసవి కాలం వచ్చిందంటే బృహత్తరమైన పరిచర్య మన సంఘంలో, బీబీఎస్ పరిచర్య. అందరూ చేతులు కలపాలి. పరిచర్య అంటే అందరిది. పరిచర్యలో 2 ప్రాముఖ్యమైన పదాలు ఉన్నాయి దేవుని సేవలో. ఒకటి గో ఆర్ సెండ్. నీవు వెళ్ళనైనా వెళ్ళు దేవుని సేవ కోసం, లేదా వెళ్ళే వారిని ఏం చెయ్యి? పంపించు, వెళ్ళే వారికి సహకరించు. దేవుని సేవ ఒకటి, నువ్వు వెళ్ళాలి, లేదా నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళే వారికి సహాయం చేయాలి. మనందరిది పరిచర్య. దేవుని సేవ కోసం దేవుడు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వేసవి కాలం వచ్చినాడు, బీబీఎస్ పరిచర్య. ఎంత భారభరితమైన పరిచర్య అది, ఎంత భారభరితమైన పరిచర్య తెలుసా? చిన్న బిడ్డల పరిచర్య. ఎందుకు ఈ పరిచర్య? కొన్ని విషయాలు ఈ పాయింట్లో, మొదటి విషయంలో కొన్ని నిగూఢమైన విషయాలు చెప్పి ముందుకు వెళ్దాం. చూడండి, ఎందుకు బీబీఎస్ పరిచర్య? కొంతమందికి అనవసరంగా అనిపిస్తుంది కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. యేసు ప్రభువు ఏమన్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం.
అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి. కాబట్టి చిన్న పిల్లలలో ఒక్కడైనా ఏం చేయకూడదు, నశించకూడదు. అది దేవుని ఉద్దేశం. ఒక్కడు కూడా నశించకూడదు. ఈ వినుకొండ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ చిన్న పిల్లల గురించిన భారం దేవుడు మన మీద పెట్టాడు. ఒక్కడైనా నశించుట మీ తండ్రి చిత్తము కాదు. మనం ఏం చేయాలి, పరిచయం చేయనందుకనే. ఎంత భయంకరమైన దినాలు ఉన్నాము తెలుసండి. పోయిన వారంలో ట్యాక్సీ డ్రైవర్ ఒక ఆయన, క్రిస్టియన్ ఫ్యామిలీ, మన కుటుంబాలే, ఆయన ట్యాక్సీ వేసుకొని డ్రైవర్గా చేస్తాడు పని. ఆయన వెళ్ళి ఆ యజమాని కారు తీసుకుని ఇంటికి వచ్చాడట మధ్యాహ్నం పూట, మిట్ట మధ్యాహ్నం. వాళ్ళ ఇంటి పక్కనే స్థలం ఉంది. ఆ స్థలంలో కారు పెట్టుకొని ఇంట్లోకి వచ్చి పడుకున్నాడు. మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకున్నాడు. 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాలు దాటిన కొడుకు, ఇద్దరు, కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు ఆయనకి. వీళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళారు దేంట్లోకి, ఆ కారులోకి వెళ్ళి వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు. తలుపు పడిపోయింది, లాక్ పడిపోయింది. చిన్నపిల్లలు, ఊపిరాటలేదు. వాళ్ళు చాలాసేపు మరి పట్టుకులాడి ఉండొచ్చు ప్రాణం. కానీ పిల్లలు ఎప్పుడు వెళ్ళారో, కారులోకి ఎప్పుడు వెళ్ళారో తల్లిదండ్రులు తెలియదు. మిట్ట మధ్యాహ్నం, వేసవికాలం, బాగా నిద్రపోతా ఉన్నారు తల్లిదండ్రులు ఇంట్లో. కొంతసేపటికి బయటకు చూస్తున్నారు, పిల్లలు ఏడున్నారు, గాబరాబడి చూస్తా ఉన్నారు. అటు ఇటు ఆ వీధిలో ఎక్కడున్నారు అని చూస్తా ఉంటే కాసేపటికి ఒక ఆయన చూశాడు, పిల్లలు ఏడలేదమ్మా, ఏడున్నారు, విగత జీవులు అయిపోయినారు, చచ్చిపోయినారు పిల్లలు. ఊపిరాడక ఆ లాక్ పడిపోయి చిన్న పిల్లలు ఇద్దరు కూడా ఊపిరాడక చచ్చిపోయినారు. అంతే. ఆ చచ్చిపోయిన శవాలను బయటకు తీశారు ఆ జీవుల నుంచి, కారుల నుంచి. చూడండి ఎంత భయంకరమో. మరణము వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాల్లో ఎవరు తిరగకుండా మరణము కిటికీలు ఎక్కుతుందంటే ఇదేనా అనిపించింది నాకు. బొడిబడి నడుగుల్లో నడవలసిన పిల్లలు, కళ్ళ ముందు తల్లిదండ్రులకు సంతోషాన్ని తీసుకొచ్చి పిల్లలు చనిపోతే ఆ పిల్లలు బయటికి తీస్తుంటే, బాగా అద్దాలు పగలగొట్టి తీస్తుంటే, తల్లి అక్కడికి వచ్చి తల మాను చేసుకుని ఆ కారుకి కొట్టి ఆమె తల్లంచి రక్తం. ఆ బిడ్డలు పోయారు, నా బిడ్డలు పోయారు. ఏం చేయలేదు. అది భారం మన మీద ఉంది. పోయిన వారం కూడా, ఈ వారం లేసారు సోమవారం పేపర్లో, తల్లి విజయవాడలో మధ్యాహ్నం పట్టి పిల్లలు తీసుకుని బయటికి వచ్చింది. ఆటో ఎక్కుతుంది. ఆటో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఈలోపు పిల్లలు చేపెట్టుకొని వచ్చిన ఆమె ఆ రోడ్డు మీద నిలబడి అట్లా ఆటో కోసం చెయ్యి ఎత్తింది. పిల్లోడు చెయ్యి తప్పించుకొని రోడ్డు మీద అట్లా ముందుకెళ్ళాడు, మూవ్ అయ్యాడు. పిల్లోడు చెయ్యి దాటి మూవ్ కాగానే పెద్ద వ్యాన్ వచ్చి కొట్టి పడేసింది. పిల్లోడు ఎక్కడే కళ్ళ ఉంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు ఒక హెచ్చరికలు. మన బిడ్డల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన ప్రాంతం విషయంలో మనం చేయాల్సిన పరిచర్య ఇది. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట మీ తండ్రి చిత్తము కాదు. కొంతమంది ఏదో వచ్చి వెళ్తారు, వాళ్ళకి సేవ గురించి కానీ బిడ్డల గురించి కానీ ఆ భారం కానీ ఏముంటది. ఎప్పుడు ఏం తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎప్పుడు వారి కడుపే వారి దేవుడు. అదే కడుపే వారి దేవుడు. అంతే. ఏదో పరిచర్య నేను సహకరించాలి, ఈ 5 రోజులు పాక్షికంగా దేవుని పరిచర్య కోసం నేను ముందుకు రావాలి, నా వంతుగా నేను ఒక వాలంటీర్గా, ఒక హెల్పర్గా, ఒక టీచర్గా, ఒక సెంటర్కి వెళ్ళిన పరిచర్య చేయాలి. దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ నశించదు. బైబిల్ ఏం చెప్తాను చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఎప్పుడు నేర్పించాలి? బాలుడు బాల్య దినాల్లోనే నేర్పించాలి. పెద్దవాళ్ళు చెప్తారు, మొక్కై వంగనిది. కాబట్టి చిన్నప్పుడే వాడిలా విత్తనాలు పొయ్యాలి. మనకు ఎందుకు చేయాలి తెలుసా? ఎందుకు చిన్నప్పుడే వాడికి మనం ఈ వర్తమానం అందించాలంటే, అదే అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం.
బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. బాలుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రుల ప్రశ్న అదే, పిల్లోడు ఏంటి పాస్ కదా తిరుగుబాటు చేస్తున్నాడు నా మీద, మా పిల్లోడు ఏంటంటే తిరుగుబాటు చేస్తున్నాడు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా వాడున్నాడంటే బాలుని హృదయంలో ఏముందంట? మూఢత్వము స్వాభావికంగా ఉంది. బై భక్తే మన నేచరే మంచిది కాదు. నోవాహు చూశాడు కదా, నరుని హృదయాలు వచ్చిన వాడి బాల్యము నుండి ఎటువంటిది? చెడ్డది. చెప్పనవసరం లేదు. స్కూలు పోవాలి పిల్లడు కూడా విచిత్రమైన చేష్టలు చేస్తుంది ఈ రోజుల్లో. పసిపిల్లలు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞానం మితిమీరిపోయింది ఈ రోజుల్లో, స్వాభావికంగా వస్తుంది. అందుకని అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించాలి. అంటే నేర్పించేవాడు కావాలి, నేర్పించేవాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు కావాలి, పంపబడేవాళ్ళు కావాలి, దేవుని సేవ చేసేవారు కావాలి. లేకపోతే ఎలా వాళ్ళు తెలుసుకుంటారు? ఆ పక్క పేజీ చెప్పండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనాలు ఏమో చూడండి. బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు దేంతో కొట్టాలి? బెత్తంతో కొట్టండి. పిల్లల్ని చేతితో, రోకల బండతో, కత్తిపీటతో. మన ఒక ఆమె పిల్లల్ని ఎట్టు కొట్టింది దేంతో తెలుసు? చాకుతో కొట్టిందండి. ఎంత భయంకరం, ఎంత మూఢత్వం. అట్లకాడు తీసుకొని బైబిల్లో రాశారుగా, బైబిల్లో మనకు అన్నీ ఉన్నాయి. ఈ బైబిల్ ఒక నిఘంటు ఇది చదివితే మానవుడు ఎలా జీవించాలో, చక్కటి జీవిత విధానము, కుటుంబం ఎలా నడిపించుకోవాలో, చక్కటి జ్ఞానయుక్తమైన కుటుంబ జీవితం, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. కానీ చదవలేదు మనం. సమస్య అందలేదు. బెత్తముతో వాడిని కొట్టిన వాడు 14 వచనం, బెత్తముతో వాడిని కొట్టినలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించాలి. దానికోసమే VBS పరిచర్య. దేవుని బిడ్డలారా, దేవుడు మనం పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని సేవ చేయడానికి పిలుస్తున్నాడు. దేవుని సేవలో ఒకటి ఫుల్ టైం మినిస్ట్రీకి, పార్ట్ టైం మినిస్ట్రీ. దేవుని సేవకు సంపూర్ణంగా పిలిచేవారు ఉన్నారు. దేవుని సేవకు వాళ్ళు సంపూర్ణంగా వాడబడతారు. వారి జీవితాలు దేవునికి సజీవ యాగంగా సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని కోసం వారు వాడబడే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు కూడా దేవుని సేవ సంపూర్ణంగా సమర్పించుకొని బీడి చేసి దేవుని సేవ కోసం సంపూర్ణంగా పాక్షికంగా సమర్పించుకునే వాళ్ళు ఉంటారు. దేవుని సేవలో ఇలా VBS పరిచయం జరిగేటప్పుడు నేను సహకరిస్తాను. ఒక వాలంటీర్గా, ఒక టీచర్గా నేను దేవుని కొరకు ఈ రోజులు నేను వాడబడతాను. మిగతా రోజులన్నీ మన సొంతకు వాడుకుంటున్నాం కదా. కాబట్టి దేవుని సేవ కోసం దేవుని పిలుస్తున్నాడు. వస్తారా? ఈ పరిచయం ఎంత గొప్పదండి. వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని ఏం చేయాలి? పంపించాలి. చాలా మంది ఎంతో ఖర్చుతో కూడిన పరిచయం, ధారాళంగా నేను ఇస్తాను నా బిడ్డల పక్షాన. నా బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, నా బిడ్డలు లోకంలో నుంచి దేవుడు తెలుసుకోవాలంటే ఈ పరిచర్య కోసం నేను ధారాళంగా ఇస్తాను. ఆ సమర్పణతో ఈ పరిచర్య మనం చేయాలి. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు. ఒకటి దేనికోసం చెప్పండి? దేనికోసం? దేవుని సేవకులుగా ఉండటానికి దేవుడు పిలుస్తున్నాడు. రెండోది చూద్దాం. రెండోది ఎందుకు పిలుస్తున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. పౌలు ఏమంటాడు చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని ఏం చేశాడు? చెప్పండి. రెండవదిగా దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధులుగా జీవించుట కొరకై. పరిశుద్ధులుగా జీవించుట కొరకై దేవుడు పిలుస్తున్నాడు. పరిశుద్ధమైన పిలుపు అంట.
ఇట్స్ ఏ హోలీ కాలింగ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధంగా జీవించాలని దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. ఎంతకాలం లోకంలో అపవిత్రంగా జీవిస్తావు బిడ్డ? పరిశుద్ధంగా జీవించాలని దేవుడు పిలుస్తున్నాడు. పరిశుద్ధంగా జీవించడం ఇష్టమైన నీకు? పరిశుద్ధంగా జీవించాలంటే 2 పనులు చేయాలి మనం. 2 పనులు చేయాలి. ఒకటి, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన మనందరము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే తీసివేసుకోవాలి. ధరించవలసిన ఏం చేయాలి? ధరిస్తా పోవాలి. ఈ 2 జరగాలి ప్రతిరోజు. ఏమేమి తీసేసుకోవాలో వాటిని ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగుతో మనం ప్రక్షాళన చేసుకుంటూ వాటిని, అనవసరమైన వాటిని అన్నిటిని ఏం చేయాలి? తీసివేసుకోవాలి. పౌలు అదే రాస్తారు కదా, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మీరేం చేయండి? విడిచిపెట్టండి. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలి పాస్టర్ గారు? చూడండి, కొలస్సీ పత్రికలో పౌలు ఎంత చక్కగా రాస్తాడో. పౌలు యొక్క మాటలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం అంటే పెండ్లి కాకముందు యవనస్తులైనటువంటి అబ్బాయి అమ్మాయి వాళ్ళు చేసే భయంకరమైనటువంటి పాపం అన్నమాట. జారత్వం అన్నారు దాన్ని. జారత్వం జరిగించు వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. చాలా మంది యవనస్తులు ఈ రోజుల్లో వారి కోరికలను అదుపులో చేసుకోలేక ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి అవిధేయకరమైన బ్రతుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక రోజు దేవుడు లెక్క అడుగుతాడు కదా, ఏమన్నాడు? యవనస్తుడా, నీ యవనమును బట్టి సంతోషించుము, నీ కోరిక చొప్పున వీటినన్నిటినీ జరిగించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు ఒక రోజు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. అడిగేవాళ్ళు లేరని కొంతమంది పిల్లలు కదా, తల్లిదండ్రులు పట్టించుకోరు వాళ్ళని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రావాలి ఆ డిసిప్లిన్ అనేది. బాలుడుగా ఉన్నప్పటి నుంచి రావాలి. చిన్నప్పుడు సినిమా పాటలు పాడితే సంతోషపడుతుంది, సినిమాకు డబ్బులు ఇచ్చి సినిమాకు పంపిస్తుంది. ఏదో కష్టపడి పరీక్షలు రాసినట్టే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. పరీక్షలు అయిపోగానే, ఇదిగో నాన్న ఈరోజు 200 తీసుకొని సినిమాకి వెళ్ళరా, ఎంత బాగా చెప్పిందో వాళ్ళ అమ్మ. 200 తీసుకొని ఆ 200 దేవునికి కానుకేరా. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తే కదా నువ్వు పరీక్షలు రాసింది. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తే కదా పరీక్షలన్నీ పూర్తి చేసుకుంది. మధ్యలో దేవుడు నీకు అనారోగ్యం ఇవ్వకుండా ఎంత బాగా కాపాడేందుకు ఇదిగోరా దేవుడి సన్నిధికి వెళ్ళి కానుకేరా, దేవుడి సన్నిధికి కూర్చోరని చెప్పరు. నాన్న కష్టపడి చదివావు కదా, అలసిపోయావు కదా, ఇదిగో అదొక సినిమా ఆడుతుంది పో, కొత్త సినిమా వచ్చింది పో, వెళ్ళిపోయి పంపిస్తారు. తల్లిదండ్రులే చెడగొడతారండి పిల్లలు. వాళ్ళు చెడిపోయి ఆఖరికి చేయి దాటిపోయిన తర్వాత మీరు ఆఖరికి ఏం చేస్తారు తెలుసా? అప్పుడు పోమని ఏడుస్తారు. చాలా మంది యవనస్తులు ఈ రోజున ఈ పాపంలో కూలిపోయినారు. జాగ్రత్త, దేవుడు ఎక్కడుందండి? ఈ తల్లిదండ్రులు నీ గురించి ఒకవేళ విచారించకపోయినా దేవుడిని తీర్పులోకి తీసుకొస్తాడు. ఏమేం చేస్తున్నావో, దేవునికి అవిధేయకరంగా ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏ పరిస్థితుల్లో నిలబడుతున్నావో దేవుడు వాటన్నిటి వెలుగులో తీసుకొస్తాడంట కదా. కాబట్టి జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కామాతురత, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను మీరేం చేయండి? చంపివేయుడి. తర్వాత 8వ వచనం. ఇప్పుడైతే మీరు బూతులు, మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను, వీటినన్నింటినీ మీరేం చేయండి? విసర్జించండి. విడిచిపెట్టవలసిన విడిచిపెడుతున్నావా? ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధంగా జీవించడం అంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడమో, ధరించవలసినవి ధరించాలి. ఏం ధరించాలి? పౌలంటే రోమపత్రిక 13:14 ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి. మీ హృదయంలో యేసు ప్రభువును ధరించుకోండి. యేసుక్రీస్తును మీ మెడలో కాదు. కొంతమంది సిలువ మెడలో ధరించగానే క్రైస్తవం కాదు.
సిలువ మెడలో కాదు, సిలువ నీ హృదయంలో ఉండాలి. సిలువ భయము నీ హృదయంలో ఉండాలి. పాపానికి దూరంగా వెళ్ళిపోతావు అప్పుడు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు అప్పుడు. యేసుక్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి. ఒకవేళ లోకంలో ఇంకా అపవిత్రతో, లోకంలో ఇంకా పాపంలో, లోకంలో ఇంకా లోక సంబంధమైన జీవితంలో జీవిస్తున్నావేమో, ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకు? పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. నీతి మార్గమునందు ఏం గలదు? జీవము గలదు. దాని త్రోవలో ఏమి లేదంట? నీతి మార్గంలో జీవం ఉంది, దాని త్రోవలో మరణమే లేదు. చాలా మంది ఈ రోజుల్లో పాపంలో జీవిస్తూ చిన్న వయసులోనేనండి, చిన్న వయసులోనే తాగి తాగి చనిపోయేవాళ్ళు. చిన్న వయసులోనే అవిధేయకరంగా జీవించి యాక్సిడెంట్ మరణాలు, అకస్మాత్తుగా వచ్చే మరణాలు ఎందుకు వస్తాయో తెలుసా? దేవుడిని విడిచిపెట్టి జీవిస్తే దేవుడు ఒప్పుకోండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎన్నిసార్లు గద్దించినను లోబడినోళ్ళనే వాడు మరి తిరుగు లేకుండా అంట. ఆ మాట ఉంది బైబిల్లో. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా, దానికి ఇక క్షమాపణ లేదు. బైబిల్లో క్షమాపణ లేని పాపాలు కొన్ని ఉన్నాయి. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ లేదు. ఇక్కడ వాక్యం ప్రకటించినప్పుడు కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడతారు. అది పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం అంటే, దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడటం, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం అంటే అదే. దానికి పాపం లేదంట. రెండవది, ఎన్నిసార్లు గద్దించినా, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా, దానికి కూడా క్షమాపణ లేదు. చూస్తున్నాడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా దేవుడి దగ్గరికి రాకపోతే, నాకు ఫోన్ చేసేదా, భాష గారు ప్రార్థన చేయండి. ఏందమ్మా అంటే, భాష గారు హాస్పిటల్కి పోయామండి. అది ఎల్వి హాస్పిటల్, పెద్దది, హైదరాబాద్లో ఐ ఇన్స్టిట్యూట్ అండి. ఏమైంది? నా చూపు రాదని చెప్తున్నాను పాస్టర్ గారు. చాలామందికి ఈ రోజున ఇది ఒక కంప్లైంట్. చూపు రాదని చెప్తున్నాను పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. దేవుడు నాకు చూపించేటట్టుగా ఏం చేశావు? దేవుడు నీకు కళ్ళు ఇస్తే నీ కళ్ళతో ఏం చేశావు? లమ్మ చెప్తుంది, భాష గారు వీడు దినమంతా సెల్ ఫోన్లో ఒకటే చూడటం, మొహం చూడటం అండి. దేవుడు పట్టుకున్నాడు అక్కడ. ఎవరొస్తున్నా జాగ్రత్త. దేవుడిని పిలిచేటప్పుడు లోబడకపోతే చూపు రాటదు. చాలా మంది ఈ రోజుల్లో షోడముట్టి కలద్దాలేసి అయినా కానీ చూడలేకపోతున్నానండి, భయంకరంగా ఉందండి నా పరిస్థితి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పరిశుద్ధత కాపాడుకున్నాం. నీతి మార్గంలో జీవం ఉంది, దాని త్రోవలో ఏమి లేదు, మరణమే లేదు. ప్రభు కోసం పరిశుద్ధంగా జీవించేవాడు, వాడి త్రోవలు వేరుగా ఉంటాయి, దాంట్లో మరణం లేదు, జీవమే ఉంది. యేసు ప్రభుతో సంతోషం. కాబట్టి దేవుడు మనం పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా జీవించాలి. రెండవది, మూడవది, ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఎందుకు పిలుస్తున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు కదా. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? క్రీస్తుతో సహవాసం చేయడం కోసం పిలుస్తున్నాడు. యేసు క్రీస్తుతో సహవాసం చేయాలని పిలుస్తున్నాడు. ఒకవేళ లోకంతో సహవాసం చేసి నష్టపోయావేమో, లోకంతో సహవాసం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, ప్రపంచనాడు క్రీస్తుతో సహవాసం చేయటానికి యేసు క్రీస్తు సహవాసంలోకి ప్రభు పిలుస్తున్నాడు. క్రైస్తవుడు ఎప్పుడు ఒంటరి వాడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రక్కన ఎంతమంది ఉన్నా, ఎంతమంది లేకపోయినా, నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు, అంగీకరించిన దానమైతే నీవు ఎప్పుడు ఎవరో కాదు, ఒంటరి వాడవు కానే కాదు. అందుకనే మనం పాడాం ఏ పాట?
అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరిని విడిచిపెట్టచ్చు, కానీ ప్రభు మాత్రం నేను ఎప్పటికీ చేయడు, విడిచిపెట్టాను. ఆయన గొప్పతనం అది. ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఏమాత్రమో ఎడబాయుడు, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే పౌలు రాస్తాడు, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరు చెప్పండి? నమ్మతగినవాడు. ఆయనతో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు. లోకంలో ఒకవేళ ఏ సహవాసం లేక నష్టపోయి ఒంటరి దాన్నని, ఒంటరి వాళ్ళని దావీదు ఒకసారి రాసుకున్నాడు. చూడండి, దావీదు తన కీర్తనల్లో ఎంత బాధతో రాసుకున్నాడు ఆ మాటలు. 102వ కీర్తన చూడండి, దావీదు జీవితంలో ఆ అనుభవాన్ని మనం చూస్తాం. 102వ కీర్తన దావీదు రాసుకున్నాడండి. 7వ వచనం, 102వ కీర్తన 7వ వచనం, రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వలె ఉన్నాను. కొన్నిసార్లు ఆ పిచ్చుకు మనకు కనపడింది, అది ఇంటి మీద ఒంటరిగా ఉంటది. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకు వలె. ఆదరించే వాళ్ళు ఎవరు లేక. రాత్రి అంటే కష్టాల్లో అనమాట. రాత్రి అంటే శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులు. కొన్నిసార్లు అన్ని బాగున్నప్పుడు బంధువుల దగ్గర ఉంటారు మనకి కదా. కష్టాలు వచ్చినప్పుడు మనకి ఎవరి దగ్గరికి రారు. మనం కష్టాల్లో ఉన్నామంటే, మనం శ్రమలో నడుస్తున్నామంటే, మనం కన్నీటి లోయల్లోకి వెళ్తున్నామంటే ఆ సమయంలో అసలు ఎవరి దగ్గరికి రారు మన దగ్గరికి. అదే రాత్రి. దావీదు జీవితంలో కూడా రాత్రి అనుభవం ఉంది. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్నా ఎలా ఉన్నానంట? ఒంటరితనం. అయితే గొప్ప సంగతి ఏం చెప్పమంటారా? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు ఒంటరి వాడు కాదు. ఈ లోకంలో నీకు ఒకవేళ ఎవరున్నా లేకపోయినా ఆయన నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో సహవాసం చేసేవారు ఎలా ఉంటారు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో దేవునితో సహవాసం చేసేవారు ఎలా ఉంటారో గొప్ప వాగ్దానం దేవుడు ఇక్కడ రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుగుచుండు. చూసారా, ఎప్పుడును ఉబుగుచుండు. ఎలా ఉంటా? నీటి ఊటలాగా ఉంటా. దేవునితో సహవాసం చేసేవారు ఎప్పుడు ఉబుగుచుండు, నీటి ఊటలాగా ఉంటారు. నీటి ఊటలాగుంటున్నాం మనం, ఎండిన మడుగులాగుంటున్నామా? క్రైస్తవుడు అంటే నీటి ఊటలాగా ఉండాలి. దేవునిలో ఉన్నవాడు, దేవునితో సహవాసం చేసేవాడు ఎప్పుడు ఉబుగుచుండు, నీటి ఊటలాగా ఉంటాడు. యోసేపు కష్టాల్లో కూడా నీటి ఊటలాగా ఉన్నాడు. ఋతు కష్టాల్లో కూడా నీటి ఊటలాగా. ఎస్తేరు కఠిన కాలంలో కూడా నీటి ఊటలాగా ఉన్నారు వాళ్ళు. దేవుని బిడ్డలతో సహవాసం చేసేవారు, దేవునితో సహవాసం చేశారు. ఎప్పుడు ఉబుగుచుండు, నీటి ఊటలే. నీటి ఊటలాగా ఉన్నావా? ఎండిన మడుగులాగా ఉన్నావా? క్రైస్తవుడు అంటే నీటి ఊటలాగా, దేవుని బిడ్డలాగా నీటి ఊటలాగా మనం బ్రతకాలి. దానికోసం
దేవుడు ఆయనతో సహవాసం చేయటం కొరకు పిలుస్తున్నాడు. ఆఖరిగా చూడండి, కొలస్సీ పత్రిక 3:15 దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని? 4 విషయం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. కొలస్సీ పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ప్రభు పిలుస్తుంది ఎందుకో తెలుసా? ఆయన సమాధానం మనకి ఇవ్వాలని పిలుస్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. ఈ రోజుల్లో చాలా మందికి ఈ సమాధానం కరువైపోయింది. సమాధానం లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. కుటుంబంలో సమాధానం లేదు. రాత్రి ఎంతమంది ఇంట్లో గొడవలు పెట్టుకొని వచ్చుంటారో, ఎంతమంది కుటుంబ కలహాలతో ఆరాధనలో కూర్చున్నారో, సమాధానం కరువైపోయి ఎంతమంది పక్కింటోతో సమాధానం లేక ఈ ఆరాధనలో కూర్చున్నారు. ఎంతకాలం సమాధానం లేకుండా తల్లి, ఎంతకాలం సమాధానం లేకుండా. ప్రభు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? క్రీస్తు అనుగ్రహించు సమాధానం. మనం సమాధానంగా జీవించాలని పిలుస్తాం. దేవుని సమాధానం రావాలంటే 3 పనులు చేయాలి. 1, దేవునితో సమాధానం పడాలి. ముందు దేవుని సమాధానం నీకు కావాలి అంటే, నీ హృదయం నిండా సమాధానం ఉండాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉండాలంటే మొట్టమొదటిగా దేవునితో సమాధానం పడాలి. దేవునితో సమాధానం పడ్డావా? యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని, నీ పాపం కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి సమాధి గెలిచి తిరిగి లేచాడని, నీకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడని తెలుసుకొని దేవునితో సమాధాన పడ్డావా? ఆయన నమ్మదగిన దేవుడని తెలుసుకున్నావా? దేవునితో సమాధాన పడాలి. సమాధానకరమైన జీవితానికి మొదటి సూత్రం. 2వది, ఇతరులతో సమాధానం పడాలి. సమాధానం కావాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? తోటి వారితో, ఇతరులతో సమాధాన పడాలి. బైబిల్ ఏం చెప్తుంది? సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు మీ పొరుగు వారితో మీరు ఎలా ఉండండి? సమాధానంగా ఉండండి. మీ చేతనైనంత మట్టుకు మీ తోటి వారితో సమాధానంగా ఉండండి. అప్పుడు మీకు సమాధానం. కొంతమంది క్రైస్తవులని చెప్పుకుంటారు కానీ గయ్యాలి గంపల్లాగానే ఉంటారండి. ఎట్లా ఉంటారు చెప్పండి? గయ్యాలి గంపలాగానే ఉంటారు. కామంట పాపం చేపలు అమ్ముకుంటానికి వచ్చిందంట, పట్టణానికి వచ్చింది. బెస్తకారుడు ఉండేవా చేప అమ్ముకోవడానికి వచ్చింది. సాయంత్రం అయిపోయింది. ఇట్లానే ఫనీ తుఫాన్ లాగా ఏదో తుఫాన్ వస్తుంది ఆ ప్రాంతంలో. వస్తూ ఉంటే సాయంత్రం ఇంటికి వెళ్ళలేకపోయింది. ఇంటికి వెళ్ళలేక ఆమె ఏం చేసిందంటే, ఆ చేపల బుట్ట పొద్దున్నుంచి నా బుట్ట అది అనుకున్న ఒకే ఒక టవల్ తీసుకొని ఒక ఇంటి వాకిటి దగ్గర, పెద్ద వాన, జోరున వాన, ఒక ఇంటి వాకిటి దగ్గర నిలబడింది. 2 గదులు పాపం వాళ్ళకి. వాళ్ళు చూసారు, ఆ ముసలామా పాపం చేపలు అమ్ముకుంటానికి వచ్చింది కదా, ఈ వాళ్ళని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. రాత్రి వాళ్ళు భోజనం చేస్తా ఆమె ఇంట్లోకి ఆహ్వానించారు. ఆమె ఇంట్లోకి వస్తుంది. వాళ్ళు అన్నారు, అమ్మ గంపాడు పెట్టిన తల్లి. ఆ గంపాడు పెట్టేసినట్టే గంపాడు పెట్టి ఇంట్లోకి వచ్చింది. వాళ్ళు వండుకున్న ఏయో పెట్టారు, తినింది చక్కగా. వాళ్ళు చాపేసి ఈ రాత్రి ఈ వర్షంలో నువ్వు ఏడపోతావు, తప్పిపోతావు అమ్మా, ఏదన్నా వస్తుంది, జరిగిపోద్ది, ఈ రాత్రి నుండి తెల్లారి వెళ్ళిపోతావు లేక పడుకున్నారు. ఆ ఇంట్లో వాళ్ళు పడుకున్నారు, ఈ చేపరావు పడుకుంది కానీ నిద్ర పట్టలా. పడుకుంది కానీ ఏం పట్టలేదు, నిద్ర రావట్లా. ఈ ఇంట్లో ఆయన లేచిన యజమాని, ఏందమ్మా, ఏం తల్లి నిద్ర పట్టలేదు, కొత్త ప్రాంతమా, మా ఇంటికి ఏమైనా కొత్తగా ఉందా నీకు, ఎందుకు నిద్ర రావట్లేదు, నిద్రపోలేదు, ఏం తల్లి ఏమైనా బాగలేదా, జ్వరమా, ఏమైనా అనారోగ్యం వచ్చిందా, తలనొప్పి, ఏం చెప్పంటే, కాదయ్యా మరి ఎట్లా నిద్రపోతావు? అయ్యా బయట నాకు గంప తెచ్చాడు, పెట్టే తనకాడని. ఆ గంప తెచ్చి ఆడ పట్టమంటుంది, ఆ గంప తెచ్చి నా తలకాడ పెడితే నేను నిద్రపోతాయి. చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు కానీ ఆ గంప మాత్రం వదిలిపెట్టారు. ఆ గంప మాత్రం వదిలిపెట్టారు. తోటి వారితో సమాధానం లేదు. ఏయో గుర్తు వస్తాయి. వాళ్ళు పలకరించాలంటే, సమాధానం పడాలంటే, వాళ్ళనప్పుడు అది చేశారు, ఈ చేశారు, నేను ఎంత సమాధానం పడాలి? గంప వదిలిపెడితే సమాధానం పెడతారు. గంప వదిలిపెట్టాలి. సమాధానం కావాలంటే ఒకటి దేవునితో, రెండవది తోటివారు, మూడవది సమస్యలతో సమాధానం పడాలి. అప్పుడు నువ్వెంత సమాధానం ఉంటావు?
సమస్యలతో ఎలా సమాధాన పడాలి? కొంతమంది ఏదైనా సమస్యలు వచ్చినాయి అంటే, అనారోగ్యం వచ్చిందంటే మొట్టమొదటిగా ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి దూషిస్తారు. ఏం దేవుడు నాకే పెట్టాడు చూడండి, ఆ ఇంటి ఎదురు ఆమె ఎంత బాగా ఎంత తినిద్దండి, ఆమె చక్కెరకాయలు 4 తినిద్దండి, ఆమె మామిడికాయలు వస్తే మామిడికాయలు 2-3 అంతే అమాంతంగా తినిద్దండి. ఇదేందండి నాకు పెట్టాడు దేవుడి షుగర్? ఇదేందండి? ఎవరైనా బాగలేకపోతే రోగాలు వస్తే మనం ఫస్ట్ సమస్యల్ని ఏం చేస్తాం తెలుసా? పక్కన పెట్టి దేవుని దూషిస్తాం, దేవుని మీద కోపపడతాం, సలుగుతాం. నీకు సమాధానం ఉండదు. అప్పుడు నీ సమస్యలతో నువ్వు సమాధానం ఎలా? ప్రభా ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ అనారోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ సమస్య నా ఇంటిలోకి వచ్చినందుకు నీకు వందనాలు, ఈ బాధ కూడా నడిపిస్తున్నందుకు వందనాలు. ఎందుకంటే ప్రభువా ఈ బాధలు నువ్వు మాతో ఉన్నావయ్యా, మమ్మల్ని విడిచిపెట్టవు. ఎప్పుడైతే నీ ఆలోచన ఆ సమస్యలతో సమాధాన పడిపోతావో నువ్వు ఎంత సమాధానం పడతావు. ఆకుల నీ సమాధానం ఎవరు తగ్గించి దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప సమాధానం ఇవ్వటం కొరకు ప్రభు పిలుస్తాడు. సమాధానం పడ్డావా? సమాధానం వచ్చావా? సమాధానం ఉన్నావా? సమాధానంగా జీవించు. ప్రభు సమాధానం ఇవ్వాలని నేను పిలుస్తున్నాను ఈ ఉదయకాలం. కాబట్టి దేవుని పిలుపు ఎందుకు పిలుస్తున్నాడు? 4 విషయాలు చూసాం. ఒకటి, ఎందుకు పిలుస్తున్నాడు? దేవుని సేవ చేయడానికి పిలుస్తున్నాడు. రెండవది, పరిశుద్ధంగా జీవించడం కొరకు పిలుస్తున్నాడు. మూడవది, ఆయనతో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు. నాలుగవది, ఆయనతో సమాధానపడి తోటి వారితో సమాధానంగా జీవించడం కొరకు పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ ఉదయకాలం మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభువా నేను సమాధాన పడతానయ్యా, నేను తోటి వారితో సమాధాన పడతాను, నా సమస్యలతో నేను సమాధాన పడతాను, నేను సమస్యలో నేను కొనుక్కోను, నన్ను ఎందుకు ఇట్లా చేసావని నేను కొనుక్కోనయ్యా. ప్రభువా నేను నా సమస్యలతో సమాధాన పడతాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. క్రీస్తు యేసు యొక్క దేవుని ఉన్నతమైన పిలుపు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? సేవ చేయడానికి. VBS పరిచర్య బృహత్తరమైన నమ్మకమైన పరిచర్య. దీనికి దాదాపుగా ₹1,00,000 ప్రాజెక్టు మన సంఘంలో ప్రేరేపించబడండి. మేము మా పిల్లలు, దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చాడు, మా పిల్లల పక్షంగా మేము ఇంత కానుకిస్తాం. ఈ పరిచర్యను మేము ప్రోత్సహిస్తాం. మేము వెళ్ళలేము, వెళ్ళే వారికి మేము సహకరిస్తాం, వెళ్ళే వారికి మేము సహాయపడతాం. ఈ పరిచర్యలో మా వంతుగా మేము ముందుకు వస్తాం. దేవుడి ఈ పరిచర్య ద్వారా అనేక మంది చిన్న పిల్లలకి చిన్న వయసులోనే వారికి విత్తనాలు విత్తాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పాలి. కాబట్టి ఈ పరిచర్యలో మా వంతుగా మేము సహకరిస్తాం. హెల్పర్గా ఉంటావా, వాలంటీర్గా ఉంటావా, తీర్మానం తీసుకో. VBS పరిచర్య కోసం దేవుడిని పిలుస్తాడు. ఈ పరిచర్య చాలా గొప్పదండి. దేవుని సేవలో ఉండటం కొరకు దేవుడు పిలుస్తాడు. రెండవదిగా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కొరకు పిలుస్తాడు. లోకంలో అపవిత్రతలో బ్రతుకుతున్నావా? పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రభు పిలుస్తున్నాడు. మూడవదిగా ఆయనతో సహవాసం చేయడం కొరకు పిలుస్తున్నాడు. నాలుగవదిగా సమాధానంగా జీవించడం కొరకు, తోటి వారితో, సంఘస్థులతో, ఇరుగు పొరుగు వారితో, ఇంట్లో వాళ్ళతో ఎక్కడికి వెళ్ళి నన్ను సమాధానంగా జీవించడం కొరకు దేవుడు పిలుస్తున్నాడు. సమాధానపడు. ఈ సమస్యలతో సమాధానపడు. ప్రభు ఇచ్చిన అనారోగ్యం దేవుని మహిమ కొరకనే ఆలోచించాయి. ఇది నీ మేలు కొరకనే భావించు. దాని విషయంలో ఏదో బాధపడబాక. ప్రభా ఈ అనారోగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పు నీ నోటితో ఈరోజు. దాంతో సమాధానపడి ప్రభు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. ఖచ్చితంగా కృప చూపిస్తాడు. సమస్యలో కొనుక్కోబాక, సనుక్కోబాక. ప్రభు వైపు చూడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ పరిచర్యలో నేను ఉంటాను పాస్టర్ గారు. ఈ VBS పరిచర్యకు నేను సహకరిస్తాను పాస్టర్ గారు. నేను ఒక వాలంటీర్గానో, హెల్పర్గానో నేను కానుగిచ్చి పరిచర్యను ప్రోత్సహిస్తాను పాస్టర్ గారు. ఈ పరిచర్యను నా వంతుగా నేను ముందుకు వస్తానని దేవుని సేవను సమర్పించుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళంతా మిమ్మల్ని ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుపుతున్నాం. మేము ఫుల్ టైం మినిస్ట్రీ కోసం నువ్వు వస్తే మంచిదే. దేవుని సేవ చేయటం కంటే ఈ లోకంలో ఉత్తమైనది ఏది లేదు. ఇది దేవుని పని, గవర్నమెంట్ పని కంటే
సైతాను పనుల కంటే, రాజకీయ నాయకులు చెప్పే పనుల కంటే దేవుని పని చాలా గొప్పది. దానికోసం సమర్పించుకుంటావా? దేవుని దీవించుగా పాక్షికంగా సంఘంతో కలిసి ఈ పరిచయంలో సహకరించడానికి ఇష్టపడతావా? దేవుని దీవించు. ఒక తీర్మానం తీసుకున్నాం. నేను అడుగుతున్న ఈ కాలం ప్రార్థన చేసుకున్నాం. నేను VBS పరిచర్యకి వాలంటీర్గా, హెల్పర్గా, టీచర్గా నేను ఉంటాను పాస్టర్ గారు, నేను ఈ పరిచర్యలు నా వంతుగా సహకరిస్తానన్న వాళ్ళంతా ఈ చేతులకు చూపించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇది మనం డెడికేట్ చేసుకునే సమయం, మనల్ని మనం ప్రతిష్ఠించుకునే సమయము. దేవుని సేవ కోసం దేవుడు మనందరూ పిలుస్తున్నాడు. లోకంలో ఉండేదానికంటే దేవుని సేవ చేయడం గొప్ప అవకాశం. కాబట్టి దేవుని సేవకు నేను సహకరిస్తాను పాస్టర్ గారు, ఈ పరిచయం నేను ముందుంటాను పాస్టర్ గారు, వాలంటీర్గా, హెల్పర్గా, టీచర్గా ఏదో ఒక దాంట్లో కానుకలిచ్చి పరిచయం ప్రోత్సహిస్తాను. నిజంగా దేవుని సేవకు తీర్మానం తీసుకుని దేవుడికి దీవించి చేతుర్పించండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దైవ దేవ, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీ పరిచయం చేయడం కొరకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారని, పరిశుద్ధంగా జీవించడం కొరకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారని, మీతో సహవాసం చేయడం కొరకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారని, మీ సమాధానం అనుభవించడం కొరకు దేవుడు మీరు మమ్మల్ని పిలుస్తున్నారని శ్రేష్టమైన 4 విషయాలు విన్నాము తండ్రి. ఇంకా ఎవరైనా ఉదయకాలం అసమాధానంతో తండ్రి, వారు ఆందోళనతో, సమస్యలతో వచ్చినట్లయితే నీ బిడ్డలకు మీ సమాధానం సమృద్ధిగా దయచండి. క్రీస్తు అనుగ్రహించు ఈ సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడని చెప్పారు. అట్టి గొప్ప సమాధానం ప్రతి బిడ్డకు దయచేయండి. కింద వాక్యం అందరి హృదయంలో నిరంతరంగా ఫలింపచేయండి. సంఘాన్ని పరిచయం దీవించండి తండ్రి. ఈ మాసంలో, ఈ వేసవి కాలంలో సంఘంలో జరగని VBS పరిచయం మీరు దృష్టించి దీవించి ఆశీర్వాదకరంగా 20 కేంద్రాలను దీవెనకరంగా చేసి సంఘంలో ప్రతి ఒక్కరు దీని కొరకు తండ్రి సమాయత్తమై మేమందరం కలిసి కట్టుగా పరిచయం చేయడానికి సహాయం చేయండి ప్రభా. మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వాళ్ళని పంపించండి అని చెప్పారు. ప్రోత్సహించే మనసు కూడా మా సంఘంలో ప్రతి ఒక్కరు దయచేయండి. ధారాళంగా పరిచయం కొరకు తమ హృదయాలు కానుకలు ఇచ్చి ప్రార్థించి పరిచయం ప్రోత్సహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, సంఘాన్ని పరిచయం మిక్కిలి దీవించమని, ఈ ఉదయకాలం ఈ మాటలు మా అందరి హృదయంలో నిరంతరంగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఇది అర్పణల సమయం. మనందరం దేవుని